హాయ్, మీరు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒకసారి లొకేషన్ తెలుసుకుందాం మనం. సో షాద్నగర్ నుంచి 26 కిలోమీటర్స్లో మనకి లాల్పాడ్ విలేజ్ దగ్గర ఈ వెంచర్ అనేది లొకేటెడ్ అవ్వడం జరిగింది. అండ్ మనం రోడ్కి ఆనుకొని ఉంది. మనకి షాద్నగర్ నుంచి పరిగి వెళ్ళే రోడ్డుకి 150 ఫీట్ రోడ్ చేయబోతున్నారు. సో దీనికి రోడ్డుకి ఆనుకునే వెంచర్ అనేది రావడం జరిగింది. అండ్ మనం చూసుకుంటే ఇది హెచ్ఎండి అప్రూవల్. సో మనకి డిటిసిపి అప్రూవల్లో ఉండేది ఏరియా మొత్తం కూడా మనకి రేవంత్ రెడ్డి గారు పరిధిని అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అప్రూవల్ అనేది ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్స్ అనేవి దీనికి రావడం జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా దీనికి నియర్లో 5 కిలోమీటర్స్ నియర్లో దీనికి రావడం జరుగుతుంది. అండ్ రేడియల్ రోడ్ కూడా మనకి శంషాబాద్ నుంచి లెచ్చర్ల వరకు రేడియల్ రోడ్ కనెక్ట్ అనేది ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం కాబట్టి ఆ నియర్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేద్దామని కనెక్టివిటీని పెంచుతున్నారు. సో ఈ రెండు రోడ్ల మధ్యన ఒక గోల్డెన్ ట్రయాంగిల్గా ఏర్పడడం జరుగుతుంది. సో దానికి ఆనుకొని ఈ వెంచర్ అనేది లొకేట్ రావడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఈ నియర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చుట్టూ కూడా ఇండస్ట్రియల్ ఏరియా అనేది లొకేటెడ్ అయ్యి ఉంది. సో ఈ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా లొకేటెడ్ అయ్యింది కాబట్టి ఏరియా అనేది ఇండస్ట్రియల్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియా కలిపి ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో పనిచేసిన అంతా కూడా ఆ నియర్లో స్టే చేస్తారు. సో వన్ ఆఫ్ ది రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పొచ్చు ఇది. అండ్ చూసుకుంటే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ అనేవి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. మనం చూసుకుంటే హెవీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. సో హెవీ ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ అనేవి ఏర్పాటు అయ్యి ఉన్నాయి కాబట్టి సో ఇందులో పనిచేసే ఎంప్లాయ్మెంట్స్ అంతా కూడా ఇదే నియర్లో లొకేటెడ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ షాద్నగర్ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అండ్ ఇక్కడ నుంచి పరిగి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇదే ఏరియాలో స్టే చేయాల్సి వస్తుంది. సో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డ్యామ్ షూర్గా మీకు రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ మనం పెట్టిన ప్రైస్ కేవలం 15,000 per square యార్డ్కి పెడుతున్నాం. సో మీరు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.